మొత్తం లాక్ తీసేయది తీసేయి లాక్ తీసేయి లాక్ తీసేయు అంటే రాత్రి అంతా నువ్వు నిద్ర పోకనే నువ్వు ఇప్పుడు అంటున్నావు రాత్రి అంతా దేంతో మాట్లాడినావు ఏడిది 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 అంటున్నావు ఏడిది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన ఫ్రాంక్ ఎత్తున్నా అదేంటంటే మా ఆయన బాగా ఏడిపిస్తా ఈరోజు వీడియో ఎట్లుంటుందో మీరే చూడరు మా బావ దగ్గర మాట్లాడుతుంది మా ఆయన రమ్మంట. A few moments later. ఇప్పుడు మీ పెదబాబుకు ఫోన్ చేయడానికి అన్నవాడు ఇప్పుడు మీ పెదబాబుకు ఫోన్ చేయడానికి అంత దూరం వచ్చి పిలిచినవా అదే అటే సెల్ పట్టుకైతే ఫోన్ చేసి చిన్నదానికి పెద్దదానికి అట్లా విలువద్దే కాదు మరి ఈ ఫోన్కు లాగ్ ఎందుకు వేసుకోండి మరి చచ్చింది గొర్రె కాదు ఈ ఫోన్కు లాక్ ఎందుకు మరి లాక్ ఎందుకు ఎట్టుకున్నావు గమని మాట్లాడదు కానీ ఈ ఫోన్ లాక్ ఎందుకు ఎట్టుకున్నావు మరి ఫోన్ ఇస్తుంది చేస్తుంది ఫోన్ చేసి ఇస్తుంది ఫోన్ చేసి ఇచ్చుడు కాదు ఈ ఫోన్కు లాక్ తెస్తే మేము చేసుకుంటాం కదా నువ్వు ఏడుంటే ఆడికే గీ ఫోన్ చేసి గీ ఫోన్ చేసి గా ఫోన్ చేసి అనుకుంటా నీ ఎంబడి వాళ్ళకి రావాలి నేను లాక్ తీసి ఎందుకు తీసి అంటున్నా కదా ఎందుకు అంటే వాళ్ళు ఉండరు కావచ్చు ఏమన్నా ఉన్నది కావచ్చు ఇలా ఫోన్లల్లో ₹1,00,00,000 దాచిపెట్టుకున్నా ₹1,00,00,000 కాదు ₹1,00,00,000 కోసం నేను మాట్లాడతాను ₹1,00,00,000 దాచిపెట్టుకోవడం మంచిదే కానీ కాదు ఈ ఫోన్ ఎందుకు లాక్ ఎందుకు ఎట్టుకుండు ఏమన్నా ఉంటేనే లాక్ పెట్టుకుంటారు తీసుడు కాదు నువ్వు లాక్ ఎందుకు మరి పెట్టుకున్నాడు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు లాక్తో నీకేం పని ఉండదా నాకు ఎట్లా పని ఉండదా మనిషి లాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇలా సీక్రెట్ ఏమన్నా ఉంటేనే ఎవరితో మాట్లాడితే ఏమన్నా ఏస్తే ఏమన్నా ఏ అమ్మాయితోనన్నా సీక్రెట్గా ఏమన్నా మాట్లాడితే వేరే ఏమన్నా ఉంటే అట్లాంటి దానికి లాక్ పెట్టుకుంటారు నీకు ఏం లేకనే పై నువ్వు లాక్ ఎందుకు పెట్టుకోడు కాలి పిస మాట్లాడతారా నేను ఏంటిది అద్దు కానీ నీకు ఏమో సీక్రెట్ బాగానే ఉన్నట్టున్నాయి నువ్వు దీంతో మాట్లాడుతున్నావు కదా మాట్లాడుతున్నా మరి మాట్లాడితేనే ఫోన్ లాక్ పెట్టుకుంటావు మాట్లాడుతున్నా ఇప్పుడు 5 సార్లు పోయాల్సిన బండి పోతే పోయినావు వాటితో పోతేనే మాట మాట్లాడుతున్నావు కదా పిసలు ఎత్తలే నాకు పిసలు ఎత్తలేదు మళ్ళీ ఎదురు కుక్క అంటావు ఫోన్ లాకెందుకు అంటే నేను అడగద్దా నేను అడగపోతే ఎవరు అడుగుతారా లాక్తో ఏం పని లేదు లాక్తో పని ఉంది ఇప్పుడు లాక్ కాదు ఇప్పుడు లాక్తో పని ఉండే కదా నేను ఫోన్ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే ఆడ ఎంతమంది అని ఉండదు ఈ ఫోన్ చేసి గీడు ఎంతమంది అని ఉండే నువ్వు ఏడు కన్నా పోయి ముచ్చట పెడతావు నీ ఫోన్ పట్టుకుని ఏమంట రావాలి నేను 24 గంటల మరి ఫోన్ ఎందుకు మరి నీకు ఎందుకు ఎత్తావు ఫోన్ మా వాళ్ళకి చేసుకుంటావు కదా ఇప్పుడు చేసుకున్న టైం వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేసి మా వాళ్ళకు అని అంటే సరే లాగేస్తే వచ్చేసుకొని మాట్లాడింది పని ఇట్లుంటది మళ్ళీ చేసుకొని మాట్లాడిన తర్వాత మళ్ళీ లాగేసుకుంటావు నీకు లాక్తోనే పని నీకు మళ్ళీ లాగేసుకుంటావు లాక్తో పని ఏముందంటే లాక్తోనే పని ఉంది మరి ఇప్పుడు లాక్తోనే పని ఉంది మరి ఈ లాక్ ఎందుకు వేసుకుంటారు ఏ కారణంగా వేసుకుంటారు లంగా దొంగ అయితే ఫోన్కు లాగేసుకుంటారు నువ్వు మంచి అయితే ఫోన్ లాగేందుకు నీకు కోపం వచ్చింది నాకు కోపం వస్తుంది మళ్ళీ నీకు రావాలి నీకు రాకపోతే కరెక్ట్ ఉండదు మరి కరెక్ట్ ఉండదు ఎటకరం నాకు బీపీలో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండాలి నవ్వుతో కంట్రోల్ చేస్తున్నా మంచిగా ఉండదు ఫోన్ లాగేందుకు ఇప్పుడు 2 రోజులు ఉరుకుతాయి ఇప్పుడు నువ్వు కోపం పెడితే మాటలు మంచిగా మర్యాదగా రాని ఎటు పోతున్నావు కుక్కల కురుతాయి అంటే నీ కుక్క లెక్క కనబడుతున్నా నేను గట్ట కొడుతున్నావు మరి నువ్వు నేను నవ్వుకుంటూ మాట్లాడితే నీ కుక్క లెక్క మాట్లాడుతున్నా ఇంకొకటి అయితే మస్తు సీరియస్ అవుతుంది బండ కొట్టుడు డైరెక్ట్ దేనికి బండ కొడతారు ఎందుకు బండ కొడతారు ఫోన్ లాక్ ఎందుకని అడిగితే బండ కొడతావా నేను లాక్ తీసియ్యా ఎందుకు తీసియ్యావు ఎందుకు తీసియ్యావు నాకు దానికి ఒకటి అర్థం ఉంది అర్థమైంది అది నీకు కూడా తెలుసు కానీ నేను తీసియ్యా అగో నాకు కూడా తెలుసా నాకు తెలియని అర్థం ఏముందో నాకైతే తెలియదు మరి తీసియ్యా నేను ఆల్రెడీ నీ వల్ల నష్టపోయినా 2 సార్లు నష్టపోయినా కాబట్టి నేను తీయ గంతే అది
తీయంటే తీయండి. ఇక రా ఇట్నాడు తీయాలని కూడా ఎట్టిపోతున్నావు గిట్లా మాట్లాడుతున్నావు కదా నేను పిక్చర్లే కనబడుతున్నాడా మరి ఇంకేంది ఆ? లాగు తీసిస్తా మాట్లాడుకో ఓకేనా? లాక్ తీసిచ్చుడు కాదు మొత్తం లాక్ తీసేయది తీయ తీసేయి లాక్ తీసేయి తీసేయ లాగు మొత్తానికి లాక్ తీసేయు బెదిరిస్తున్నావా? నిన్ను ఎందుకు బెదిరిస్తా నేను బెదిరించుకుంటే బెదిరిస్తున్నా మరి నిన్ను ఎందుకు బెదిరిస్తా నేను లాక్ తీసి ఇవ్వని అంటున్నా నేను అదే లాగు తీసిస్తా కానీ మొత్తం లాగు తీయ. ఉన్నట్టుంది ఫోన్లలో ఉంది ఏమో కథ ఉంది ఏమో కథ నడిపిస్తున్నావు కానీ నువ్వు పండగ చేసినాక మంచిగా పోతున్నావు రాత్రి అనక పగలనక మాట్లాడుతున్నావు మళ్ళీ సైలెంట్గా వచ్చి పండుకుంటున్నావు నేను చూస్తున్నాయి కానీ మండుకుంది అదే రోజు రాత్రి 11 గంటలకు 12 గంటలకు వేసుకుంటూ పోతున్నా కదా. లేసుకుంటూ పోయి మాట్లాడుతున్నావు వచ్చు అందుకే ఫోన్ లాగేసుకున్నావు నువ్వు అదే దయాలు తినే టైంకి పోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నా. మరి ఒక ఇది మాట ఇప్పుడు నువ్వు అన్న మాట ఎందుకంటే సరే మరి లాక్ ఫోన్ లాక్ తీయచ్చుగా నువ్వు మంచోనివే నేను మంచిదాన్నే ఫోన్ లాక్ తీయచ్చుగా మరి తీయ అంటున్నా కానీ ఎందుకు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిసి అడగద్దు నాకు తెలియదు అంటున్నా కదా నీకు తెలుసు నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా నేను ఇదేంటిది ఫోన్ వలిగింది ఎట్లా వలిగింది చెప్పు. జారిపోయి కింద పడ్డది ఎవరి చేతిలో వలిగింది? నా చేతుల్లో వలిగింది అంటే ఎస్ కదా ఆ, ఇది 44,000 సెల్లు. ఉమ్. 44,000 సెల్లుని 5,000 కూడా రాకుండా వేసినావు. 44,000 సెల్లుని 5,000 కూడా రాకుండా వేసినావు. ఏంటిది ఇది? మొత్తం సందు లేకుండా వలిగింది. ఇగో ముందర ఇగో ఇక్కడ నుండి ఈడికి సిరిక, ఇగో ఇక్కడి నుండి ఇక్కడికి సిరిక, ఇగో ఇక్కడ వలిగింది ఆల్రెడీ. నీ కథ అంతకుముందు ఒక సెల్ ఇస్తే ఏం చేసినావు? దేనికి వనికి రాకుండా వేసినావు దాన్ని, అది మూలకు పారేసిన. ఇప్పుడు ఇది ఇస్తే ఏం చేసినావు? ఇది వల్ల ఒకటి ఏం చేసినావు? పిల్లల మీద పెట్టినావు. కాబట్టి ఏంటంటే నీకు వనికి రావు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా 2 సెల్లులు దీంతో ఆగమైనాయి. ఇప్పుడు ఇంత వరిగిన దానికి నిన్ను ఎట్లా అట్లా చెయ్యాలి. నేను కొట్టిన తప్పే తిట్టిన తప్పే, కానీ ఒక్క మాట అంటే ఒక దెబ్బ వేయాలి. ఎందుకు వేయాలి అంటే పోనీ దీనికి సెల్ ఇచ్చాకంటే సక్కుంది ఏమని చెప్పన్నా లాక్లు వేసుకున్నా పక్క పెట్టుకున్నా. నువ్వు ఫోన్ లాగా తిట్టున్నా ఇస్తలేనా? ఏమైంది నాన్న నీకు ఫోన్లు ఏమంటే ఇస్తున్నా ఇస్తలేనా? ఫోన్ చేసి ఏమంటే ఇస్తున్నానా లేనా? ఇంకేం కావాలి? ఇంతకంటే ఎక్కువ నీకేం లేదు కదా. వస్తున్నావు అంటే ఇప్పుడు ఇవన్నీ నేను అడుగుతున్నా కాబట్టి యువత ఉంది కావచ్చు దాంతో మాట్లాడుతున్నావు కావచ్చు నేను అడుగుతున్నా కాబట్టి ఇది ఒక సంద అన్నట్టు బండ కాదు, కొడుతున్నా. మనుషుల కాడ ఫోన్లు వాళ్ళకనే ఉంటాయి ఇక నీళ్ళకి అందరు కాపాడుకుంటారా కాపాడుకోవాలి. అవు నీళ్ళకి అందరు కాపాడుకుంటారు ప్రపంచం మీద ఎవ్వరు కాపాడుకోరు. అదొక సందు లెక్క తీసుకొని నువ్వు ఆ మాట మాట్లాడక కానీ నువ్వేదో కథ నడిపిస్తున్నావు. నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఫోన్ విషయంలో అర్థమైపోయింది కానీ ఏమర్థమైంది? ఏదో కథ నడుస్తుంది. ఇగో రజిత దెబ్బ మీద పడేదాకా చూసుకోవద్దు. అగో మళ్ళీ దెబ్బ అంటాడు. అరే మాటతోనే ఈనాలి. మాటతో ఏంటి ఏంటంటే ఏ గొడవలు ఉండే అక్కడికి అయిపోతుంది. దెబ్బ పడేదాకా కూర్చుందంటే దెబ్బ పడదంటే చిన్న చిన్న ఇట్లనే ముదిరి పెద్ద గొడవ అవుతుంది. అర్థమవుతుందా? పడుకో. దీని విషయం తేలిన తర్వాత ఫోన్ తీసుకుంటా. ఉండు, పడుకో. ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు లేవ్వ కూర్చుండగా నిన్ను కూర్చోమని చెప్పలే. చెప్పేంటిది? లేవు చెప్పేంటి చెప్పలే అంటే నిన్ను కూర్చోమని చెప్పలే. లేను లే పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు. లే లేవు లే లేంట నెత్తుకోకుంటాడు ఉండదు బయటపడ్డదని నెత్తుకోకుంటున్నావు. అబ్బా ఘోరం అయిపోయింది. ఏంటిది నీ బాధ ఏంటిది? ఏం బయటపడదని భయపడుతున్నా ఏంటిది? కొడుతుంది కింద శ్రద్ధ కానీ దూరం జరుగు. బయటపడ్డంట బయటపడ్డది ఏమంటది? బయట ఏమంటది? అబ్బా మస్తు కవర్ చేస్తున్నావు పో బాగా కవర్ చేస్తున్నావు అనుకుంటే ఇక బయటకు వెళ్ళిపోతున్నావు కదా. అవు ఆని కూడా తెలుసు చూడు ఆడు కూడా అవ్వట్టే నువ్వు చేసేది ఆని కూడా తెలిసింది. అదే ఇద్దరం కాదు కానీ విజుడు ఏం నడిపిస్తున్నా చెప్పు నేనేమన్నా. బండి నడిపిస్తున్నా అదేం నడిపిస్తున్నావు? బండి అందరు నడుపుతారు కానీ చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు? కొంచెం పిచ్చున్నా పిచ్చి లేదు
పిచ్చి ఉన్నది అప్పుడు నీకు ఎర్రెత్తుంది కావచ్చు కదా. ఎరులు ఇవ్వదు నాకు, చూస్తేనే అంటా నేను. అబ్బా ఇదేంటిది లాకు, ఫోన్కు లాకు మంచోళ్ళు వేసుకోరు, షెడ్యూల్ వేసుకుంటా చెడ్డోళ్ళు వేసుకుంటారు. మరి చెడ్డ గుణం ఉన్నోళ్ళు అయితే వేసుకుంటారు. నేను ఇన్ని రోజులు గమనించలేను, అర్థమవుతుందా? మంచోళ్ళు అయితే సెల్లులు మంచిగా కాపాడతారు, చెడ్డోళ్ళు అయితే కాపాడరు. చెడ్డలు అంటే పిల్లలు ఉన్న కాడే కింద పడతాయి, అవి మీద పడతాయి, పలిగిపోతాయి. ప్రపంచం మీద ఫోన్ వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. పిల్లలకు అన్నం తినిపించుకుంటా సెల్లు చూపెట్టమని చెప్పలే నేను. పిల్లలకు అన్నం తినిపించుకుంటా సెల్లు చూపెట్టమని చెప్పలే. అట్లా చూపెట్టేసరికి తీసి బండ కొట్టిర్రు. అది వాళ్ళు అన్నం తింటారని చూపెట్టిన తప్పేముంది ఇలా? అస్సలు తప్పు లేదు. అయ్యో అసలు తప్పు లేదు. మరి ఏడికైనా అందరు మెచ్చుకుంటారు. అబ్బా అన్నం తినుకుంటా సెల్లు చూపెట్టిన వాళ్ళు అన్నం తింటారు. మరి అల్ల అదే విషయం, వాళ్ళు అన్నం తినదాకా సెల్లు చూస్తారు, మళ్ళీ అన్నం తినక సెల్లు ముట్టారు. అట్లా అలవాటు చేసిన. సెల్లు కూడా వాళ్ళ కొట్టుడు నేర్చిరు. సెల్లు కూడా వాళ్ళ కొట్టుడు నేర్చిరు. సెల్లు అది అనుకోకుండా జారిపోయింది, కానీ దానికోసం ఇసిపెట్టు. కానీ నువ్వు అదేదో ఇది తీసుకొచ్చిన కలిపి చెప్పకు. కానీ ఏయ్ ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? మొత్తం ఇంక ఆగం ఆగం అవుతుంది. ఇప్పుడు అందరు వెళ్తా, అత్తమ్మ వాళ్ళు అందరు వెళ్తా. అత్తమ్మ గిట్లా ఫోన్ మాట్లాడుతుండు, చేస్తుండు. నేను అడుగుతా గిట్లా తప్పించుకుని బయటకు పోతుందని చెప్తా నేను. ఇప్పుడు ఇక నాకు మస్తు బ్యాన్ పెట్టింది, గసగస చంపుతున్నా నేను. ఎటకారమా? ఎటకారమా? ఎటకారమే. ఎందుకు ఎటకారం? నేను అడిగింది కరెక్ట్ కాదా? ఏం కరెక్ట్? మరి ఇది కరెక్ట్ గా నేను అడిగింది కరెక్ట్ కాదా? నీకు లాకెందుకు తీసేయాలి? నువ్వు లాకెందుకు చేస్తావు? మరి తీసేయాలి. నువ్వు తీసిద్దా తప్పు అయినట్టు. నేను ఒకటి 18,000 సెల్లు తుక్కు, 44,000 సెల్లు తుక్కు అంటే ఇప్పుడు ఎంత ఏం లేకున్నా కానీ 8,000 అవుతుంది చూసుకోలేక అనే. సెల్లులు వాళ్ళకి కొట్టిర్రు అని సెల్లు రాకు పెట్టుకుంటూ చూస్తే నిన్నే చూస్తున్నాను. నేను ఎవ్వరు కూడా ఇవ్వలే. అబ్బా అయిపోతుంది చూడరు ఇక. ఎవరిని ఇవ్వలే నేను. అని ముక్కుది నేను ఎవరిని కూడా ఇవ్వలేని అంటున్నా కదా. నడుచుడు కాదు, ఇలాంటి ముక్కు తీసేస్తా ఇప్పుడు నేను. మంచిది, నేను పోతున్నా బయటకు. పోవుడు కాదు, పోతే మాత్రం నువ్వు లంగతనం చేసినట్టే. ఇంకా కొంచెం గట్టి వర్రు ఉరుతా. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏంటంటే ఎంత పెద్ద ఎత్తుండో, ఎంత మందిని లెక్కలలో ఎత్తుండో అని చెప్పని అందరు అనుకోవద్దా? ఊరు కొంచెం బయటకు ఎక్కడికో ఒక గిన్నె పట్టుకుని చేస్తున్నావు. గిన్నె కాదు కానీ నువ్వు చేస్తున్నావు, చేస్తేనే ఈ కథ పెడుతున్నావు. ఈ కథకు మరి ఎన్ని రోజులు సాగబట్టి ఇది ఎన్ని రోజులు నడిపిస్తున్నావు. ఇది నాకు అది బయటపడాలి అంతే. మంచిదే మరి, నాకు అది బయటపడాలి. మంచిదే మరి అంటున్నా. మెత్తగా తిస్తున్నావు, రాత్రి తిరిగి వాళ్ళ ఫోన్లు మాట్లాడి మీ నేసుంటి పిల్లలు ఉంటే 24 గంటలు నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది అంటే ఇక 24 గంటలు ఫోన్ మాట్లాడి నిద్ర వాళ్ళ పిల్లవా నువ్వు వండుకున్నావు కదా? కాదు గట్ల కాదు. నువ్వు మెత్త అంటే రాత్రి అంతా నువ్వు నిద్ర పోకనే నువ్వు ఇప్పుడు అంటున్నావు. రాత్రి అంతా దేంతో మాట్లాడినాడు? నోరు ఎందుకు లేస్తుంది? దేంతో మాట్లాడినావు? నోరు లేసుడు కాదు, మీది కురికి రాకు. మీది కురికైతే ఇప్పుడు అత్తమ్మలు అందరూ వెళ్తాయి. ఇప్పుడు ఏంటిది ఇది ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో వరకు ఉండాలి. బయట పడ్డదానికి మానవ ఇజ్జత్ తీసుకోకు. దవడపాలు వలవడతా మీదికి రాకు. నువ్వులే ఇప్పటిదాకా మెల్లగా మాట్లాడుతున్నావా? నేను మెల్లగా మాట్లాడినా నువ్వు అలసగా తీసుకున్నావు దాన్ని. సెల్లు వలగొట్టుకుంటా, ఫోన్లకు లాకులు పెట్టుకుంటా, సాటుకు పోయి మాట్లాడుకుంటా, అటు పోయి మాట్లాడుకుంటా, ఏడుకోతున్నాడు గీడుకోతున్నా, ఏడుకోతున్నాడు గాడిపోతున్నా. అబ్బా మరి మాట్లాడుతున్నట్టు ఎక్కడికైనా పోతున్నట్టు నిరూపించు. కాళ్ళక్కడ పడతా. ఇగో ఇదే నిరూపించుడు, ఇదే లాక్తోనే నిరూపిస్తా ఇప్పుడు నేను. సరే ఇప్పుడు ఈ లాగు తిత్తా, ఎక్కడికైనా పోయి ఉంచుకోనరా. సరే లాగు గిట్లా ఏమన్నా గిట్లా ఏది తెలిసినా నా గురించి ఏది అర్థమైనా కానీ చెప్తున్నా కదా, నువ్వేం చేయమంటా చెప్తా. ఒకవేళ ఏం లేకపోతే నేను ఏమంటావు? సరే ఇప్పుడు దొంగ కావాలా నేను? దొంగ కావాలా? దొంగనా నేను? ఏడిది అంటున్నావు? ఏంటిది ఏ చెనుకే మీదికి రాగాని కాదు. నీకు కావాలా నేను? నీకు ఎన్ని తెలుసు ఫోన్లలో? నాకు ఇంకా తెలియదా ఫోన్లలో? ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్ని ఎక్కడ మళ్ళీ బయట ఇంట్లో పిల్లలకు తెలకుండా మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటున్నారు. మళ్ళీ బయట ఎక్కడ చూంచుకుండా మళ్ళీ మంచిగా రావాలి. వీళ్ళు ఏం లేవు, మంచోడు సత్యపూస అన్నట్టు తెలిసినట్టు కూడా చెప్తున్నారు.
అంటే టాలెంట్ నీ దగ్గర ఉంది కాబట్టి అంటున్నా నేను. ఓ మరి మామూలు టాలెంట్ కదా నాది. ఇప్పుడు ఈ టాలెంట్ తో 5 బిల్డింగ్లు కట్టినా, ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. మస్తు టాలెంట్ ఉంది అట్లా కొన్న మంచిగా ఉండదు. అంటే అంటే అట్లాంటి టాలెంట్ ఇష్టమా నీకు? మోసం టాలెంట్ ఇష్టమా? మళ్ళా అట్లాంటి దాన్ని అయితే నేను నిలదీసి అడగపోయింది. ఎటు పోతున్నావు? చక్కగా ఎక్కడికన్నా పోయి ఒక వారం రోజులన్నా, ఏది మన ముంబై లేకపోతే గోవానా వైజాగ్ ఇట్లా పోయి వారం రోజులు ఎంజాయ్ చేసి అట్లా రావాలనిపిస్తుంది. అది లెక్క చూసిరావా, వారం రోజులు ఎంజాయ్ చేసి రావాలనిపిస్తుంది. అంటే అమ్మాయిలతో ఎంజాయ్, ఇప్పుడు నీ నోటి నుంచి నువ్వు ఒప్పుకున్నావు లేదా? అమ్మాయిలతో ఎంజాయ్ చేసి రావాలనిపిస్తుంది అన్న మాట నువ్వు మాట్లాడకొచ్చినావు అంతేనా? నీకు ఇంట్లో సంద అయితే లేదు. ఫోన్ల వరకే ఉంది, ఫోన్ల వరకే ఉంది అంతే. ఇంట్లో నేనేమంటున్నంటే నీ టార్చర్, నీ ఊరులు భరించలేక వారం రోజులు పోయి మంచిగా రెస్ట్ తీసుకొని అక్కడ ఎంజాయ్ చేసి వచ్చింది, ఆ ఫీలింగ్ వేరుంటుందని అంటున్నా. నువ్వు ఇంట్లో మంచిగా ఉండి మంచి గుణంతో ఉంటే ఏం కాదు. ఇట్లాంటి కుక్కలకు ఒరుతున్నావు కదా, ఈ ఒరుడు నచ్చలే నాకు. నువ్వు చేసేటి మాకు రివర్స్ నచ్చినట్టు ఇదే ఒర్రుడు రివర్స్ నీ మీద ఒరుతాయి. నీకేమనిపించాలి? నీ లెక్క నేను ఫోన్లు మాట్లాడతలేను, నీ లెక్క నాకు సొంతం ఫోన్ ఉండే నేను ఫోన్లకు లాక్ వేసుకుంటలేను. అర్థమవుతుందా? మాటలు బాగా వస్తున్నాయి, మాటలు బాగా వస్తలేవు, ఇంకా తక్కువ వస్తున్నాయి అనుకో. ఈ మాటలు ఇంకా తక్కువ వస్తున్నాయి. అది నేను పోతున్నా, ఎటు పోతున్నాయి ఇక రా ఒకసారి. ఒక చూడు ఫ్రాంక్ చేసింది. మరి బిజీలు ఉన్నారు లేకపోతే ఎట్లున్నారు అని ఆలోచించకుండా పిలుసుడు. ఒక ప్రాంక్ చేసిన అయితే మరి ఏం చెప్తున్నావు? అక్కడ బిజీ ఉన్నవా అని అడుగులు లేదు, చేసులు లేదు. అదే ప్రాంక్ చేస్తూ గవ్వన్నీ అడుగుతారని తొందర ఆలోచన వచ్చింది, టక్కని చేసేసిన. మస్తు ఉన్నావు కానీ మరి నీ మనసులోకి వెళ్ళి మాటలు మరి ప్రాంక్ లేఖలను మనసులో మాటలు అసలు కావు. నీకు తెలుసుగా, తెలుసా కదా? ఇట్లాంటి అనుమానాలు ఏం లేవు మనకి. ఎటు పోతున్నావు? ఇట్రా చెప్పినావు, ఇంకేం దా ఇట్రా. బాధపడ్డావు నేను అన్నందుకు? అస్సలు భయపడలేవు. అదే బాధపడలే, మస్తు ఆనందం సంతోషం. నువ్వు మాట్లాడుతుంటే ఎక్కలే ఆనందం పొంగిపోయింది. ఇట్లా మాట్లాడతా ఫోన్ మాట్లాడే దానికోసం మాట్లాడతాను. సరే ఉండు, తినండి.